GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పెరిగిన భక్తుల తాకిడి. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు. రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చి 8న మహిళా శంఖారావం. మీ సేవా కేంద్రాల్లో భారీగా రద్దీ. కొత్త రేషన్ కార్డుల కోసం బారులు తీరిన ప్రజలు. రెంజల్ మండలం కందకుర్తిలో గల హెగ్డేవార్ స్మృతి మందిరాన్ని పరిశీలించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్. నేటి నుంచి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘనంగా ప్రారంభమైన మినీ మేడారం జాతర. ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 ఫలితాల్లో వెనుకబడ్డ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. దేశవ్యాప్తంగా 100% సాధించిన 14 మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే ఉండడం గమనార్హం. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం. మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాలూరా, కందకుర్తిల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా మాఘ పౌర్ణమి వేడుకలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఎస్సీ వర్గీకరణ సాధనకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కృషి మరువలేనిది. హైదరాబాద్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నివాసంలో మందకృష్ణ మాదిగకు సన్మానం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్య స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గంగమ్మలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ త్రివేణి సంగమానికి 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ స్నానాలు రోజంతా కొనసాగుతాయని, సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు దీక్ష విరమిస్తారని చెప్పారు. కాగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పుష్ప వర్షం కురిపించారు. సిరికొండలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినాన్ని మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించి రూరల్ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించినట్లు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ల గోవర్ధన్, భాస్కర్, రామరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్, శోభన్, మండల మైనార్టీ అధ్యక్షులు ఆసిఫ్, రాజేందర్ గౌడ్, రమేష్, రాము, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో డాక్టర్ భూపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో 2 నూరేళ్లు ప్రజలకు సేవ చేస్తూ ముందు ఎన్నో గొప్ప పదవులు రావాలని మేము కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, విజయ్ కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా పార్క్ వద్ద మహిళా శంఖారావం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జాగృతి సమావేశంలో కవిత మహిళా శంఖారావం పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్వహిస్తున్న మహిళా శంఖారావంకు రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు ఒకసారి తమ భవిష్యత్తుపై
తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారని, అలాగే మహిళలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేశారన్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డల అభివృద్ధి సంగతేమో గానీ భద్రత కూడా కరువైందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సీసీ కెమెరాల్లో 70% పనిచేయడం లేదన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కిట్ గర్భిణుల కోసం అంబులెన్స్ పథకాలు అమలు కావడం లేదని, పేద గర్భిణీలకు నెలకు 1000 రూపాయలు అందించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అది కూడా ఇవ్వడం లేదని, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నమ్మకం పోయిందని, ప్రభుత్వం వాటిపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకొచ్చి 6 గ్యారంటీల హామీలు ఇప్పించారని, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా 35,000 ఒక్కొక్కరికి బాకీ పడ్డారన్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి అమలు చేయనందుకు ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసి భయంతో పారిపోయి రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని, ఇదే పద్ధతిలో హామీలు అమలు చేయని కాంగ్రెస్ పాలకులను నిలదీస్తారన్నారు. బీడీ కార్మికులు ఉన్నారు, అక్క చెల్లెలు సోదరులందరూ కూడా, వాళ్ళందరం కూడా ఎట్లా కొట్లాడినాం. అంతకుముందు ఆంధ్రలో ఉన్నప్పుడు మనకు బీడీల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ తెలంగాణ వచ్చినాక బీడీ పరిశ్రమ, బీడీలకు సంబంధించినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అన్నట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరి కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఒకసారి చూడాలి దయచేసి. ఏం జరుగుతుంది ఇవాళ? ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా 13-14 నెలలైంది. క్రైమ్ రేటు 20% పెరిగింది. మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామా, ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్లో శివాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి 61వ జన్మదిన వేడుకలను శ్రద్ధానంద్ గంజ్లో గల శివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వచ్చిన మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిజామాబాద్ ఏఎంసీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, దడువాయి సంఘం సభ్యులు, హమాలి సంఘం సభ్యులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో నిజామాబాద్ నారాయణ విద్యార్థికి జిల్లా మొదటి స్థానం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 2025 ఫలితాల్లో నిజామాబాద్ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని పంచ మహల్కర్ రియా 99.83% సాధించి నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థి మర్రి హర్ష 99.62% సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచాడని, అదేవిధంగా గత సంవత్సరం అన్వేష్, మర్రి హర్ష ఇద్దరికి ఐఐటి వారణాసి, ఐఐటి కాన్పూర్లలో సీటు సాధించారని, అదేవిధంగా ఇద్దరు విద్యార్థులు ఎన్ఐటీలో సీటు సాధించారని, అట్లాగే జేఈఈ మెయిన్ సెషన్ 1లో ఈ సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం చాలా ఆనందనీయమని, దీనికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అట్లాగే మా కళాశాల ఐఐటి బృందం అందరి యొక్క కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని ఈ సందర్భంగా కళాశాల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవిగౌడ్, ఏఓ శేఖర్, కోర్ డిఎన్ యువి ప్రసాద్, జిఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కళాశాల విద్యార్థిని పంచమహాల్కర్ రియా మల్లవారి జిల్లాలో అత్యధిక పర్సంటైల్ 99.83%తో జిల్లాలో అత్యధిక పర్సంటైల్తో మరొకసారి లాస్ట్ ఇయర్ లాగానే మరొకసారి హైయెస్ట్ పర్సంటైల్ ఇచ్చేసి జేఈఈ మెయిన్స్లో మన నిజామాబాద్ ఖ్యాతిని చాటింది. అందుకు మన రియాకి కంగ్రాచులేషన్స్. నగరంలోని మీ సేవా కేంద్రాల్లో భారీగా రద్దీ నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. బుధవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఆధార్ అప్డేట్ కోసం తరలి వస్తున్నారు. జనం భారీగా వస్తుండటంతో మీ సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నామని ప్రభుత్వం చెప్పిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు రేషన్ కార్డుల దరఖాస్తులో గందరగోళం నెలకొంది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుకు సంబంధించిన రసీదును పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఇవ్వాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. భారీగా తరలి రావడంతో ఇటు మీ సేవా కేంద్రాలు, అటు పౌర సరఫరాల కార్యాలయం వద్ద రద్దీ నెలకొంది. 2 చోట్ల గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ సేవలో దరఖాస్తు చేశాక మళ్లీ రసీదు ఎందుకు ఇవ్వాలని మండిపడుతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు భారీగా ప్రజలు తరలి వస్తుండటంతో మరోసారి పౌర సరఫరాల శాఖ స్పందించింది. రేషన్ కార్డుల దరఖాస్తులపై క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి గడువు లేదని, దరఖాస్తుదారులు తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ
మళ్లీ చేయొద్దని, కులగణన ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తే మళ్లీ అవసరం లేదన్నారు. మీ సేవలో ఇచ్చిన రసీదు దాచిపెట్టుకోవాలన్నారు. దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలిరామ్ హెగ్డేవర్ స్మృతి మందిరాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. రంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు కేశవ బలిరామ్ మందిరాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రామాలయంలో వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నల్గొండ వాసినని, తాను 6వ తరగతిలో ఆర్ఎస్ఎస్లో చేరడం ద్వారా సోషల్ యాక్టివిటీస్, ఆ రకంగా రాజకీయాల్లో ఉండడం, దాంతో 23 అక్టోబర్లో గవర్నర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగిందన్నారు. త్రిపుర రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి 3 చిన్న రాష్ట్రాల్లో ఒకటని ఆయన అన్నారు. త్రిపురలో 40 లక్షల జనాభాతో పాటు 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన తెలిపారు. త్రిపుర రాష్ట్రానికి 3 వైపులా బంగ్లాదేశ్ బోర్డర్లు ఉంటాయని, 856 రాష్ట్రాలైనటువంటి అస్సాం, మిజోరాం రాష్ట్రాలు కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదని అన్నారు. కావున బంగ్లాదేశ్లోని చిట్టగ్యాంగ్ ప్రాంతంలో రైల్వే మార్గం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కలకత్తా నుండి అగర్తాలకు విమాన సదుపాయంతో పాటు రైల్వే మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, చిట్టా గ్యాంగ్ పోర్ట్ ప్రారంభమైనట్లయితే చేపలు కానీ గుడ్లు కానీ 8 గంటల్లో తీసుకెళ్లేందుకు వీలు పడుతుందన్నారు. అదే రకంగా త్రిపురలో ఫీడ్, పైనాపిల్ మరియు రకరకాల బాంబు పడుతుందని అన్నారు. పార్లమెంట్లో పెట్టినటువంటి ఫుడ్ త్రిపుర నుంచి తీసుకొచ్చిందేనని ఆయన అన్నారు. అన్ని రకాలుగా తనను గైడ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో 2 సార్లు కందకుర్తి గ్రామానికి రావడం జరిగిందని, అలాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కేశవ శిశు మందిర్ మరియు స్మృతి మందిర్ నిర్మాణాలను పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే కోట్లాది మందికి మార్గనిర్దేశం చేసినటువంటి ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని ఆయన అన్నారు. అనంతరం ఆయనకు శాలువాతో మరియు జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర, జిల్లా ప్రచారకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఫెమిలియర్. అదే రకంగా క్వీన్ పైనాపిల్ అని చెప్పి ఉంటుంది. క్వీన్ పైనాపిల్ ఫెమిలియర్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. బ్యాంబూ, రకరకాల బ్యాంబూ వెరైటీస్ అక్కడ ఉన్నాయి. జావలిన్ త్రోకి ఏదైతే యూజ్ చేస్తారో ఆ రకమైనటువంటి బ్యాంబూస్ అక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ బ్యాంబూ ప్రోడక్ట్స్, బ్యాంబూతోటి వుడ్ కూడా తయారు చేసేటువంటి ఇండస్ట్రీ ఉన్నాయి. మీరు మొన్న చూసుంటారు పార్లమెంట్లో పెట్టినటువంటి. ఆంధ్రప్రదేశ్ బర్డ్ ఫ్లూపై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కోళ్ల రవాణా నిరోధానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూరా, కందకుర్తి వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్పోస్టుల వద్ద పశుసంవర్ధక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. బయటి రాష్ట్రాల నుంచి జిల్లాలోకి కోళ్లతో పాటు ఎలాంటి జీవాలను రవాణా చేయకుండా వాహనాలను వెనక్కి పంపుతున్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి 6 సిబ్బంది చెక్పోస్టుల వద్ద 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ శాఖ జేడీ జగన్నాథాచారి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 15కు పైగా ఫారాల్లో బర్డ్ ఫ్లూ వంటి వైరస్ లక్షణాలతో సుమారు 60,000 వరకు బ్రాయిలర్, దేశీ రకం కోళ్లు మృత్యువాత పడ్డాయన్నారు. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి అధికారులు వారం క్రితం హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. ఇంతవరకు అది ఏ వైరస్ అనేది నిర్ధారణ కాలేదు. కోళ్ల ఫారాల్లో జీవ సంరక్షణ చర్యల ద్వారా కొంతవరకు వైరస్ అదుపులోకి వచ్చింది. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మాఘ పౌర్ణమి సందర్భంగా వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి మహారాజ్ కర కమలములచే బొట్టు పెట్టించుకుని ఆశీస్సులు తీసుకుని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీ రమణ మృతదేహం వద్ద జర్నలిస్టులు నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలో అనారోగ్యంతో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణ ఆసుపత్రిలో చికిత్స పొందారు. బుధవారం తెల్లవారుజామున రమణ మృతి చెందారు. పలు వార్తాపత్రికలతో పాటు ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూ పత్రిక ఫోటోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. K6 GTPL ఛానల్ యాజమాన్యం సిబ్బంది రమణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కృషి మరువలేనిదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొనియాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇచ్చిన ఆత్మీయ విందులో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సుదీర్ఘకాలం పాటు MRPS ఉద్యమాన్ని నడిపించి ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిన్న రాత్రి హైదరాబాద్లోని తన ఇంటికి ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ వెంట వచ్చిన MRPS రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్, ప్రముఖ రచయిత మచ్చ దేవేందర్, రాంబాబు,
జైభీం టీవీ సంస్థల చైర్మన్ బరిగిల శివను తదితరులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ ఉద్యమానికి అందించిన సాయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎమ్మెల్యే కృషి మరువలేనిదని కొనియాడారు. మాదిగ ఉపకులాలకు చెందిన ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్ కార్యాచరణ ఉండాలని చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఇంటర్ ప్రయోగ పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2వ స్పెల్ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను బుధవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తనిఖీ చేశారు. బుధవారం నాడు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న కాకతీయ జూనియర్ కళాశాల, సత్య వొకేషనల్ జూనియర్ కళాశాల, ఎస్ఆర్ జూనియర్ కళాశాల, నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఇంటర్ విద్యాధికారి తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుద్దీన్, అస్లాం, కనక మహాలక్ష్మి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 10 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్యాధికారి పరిశీలించి సమీక్షించారు. ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ గురువారం నుండి ప్రారంభం కానున్న 3వ స్పెల్ ప్రయోగ పరీక్షలకు అన్ని పరీక్షా కేంద్రాలను, ఎగ్జామినర్లను సిద్ధం చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ పరిశీలించామని, కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్లను ఆదేశించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. లైవ్ కెమెరాల ద్వారా హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. ఈ నెల 14న కులగణన వర్గీకరణపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్, ప్రకాశం హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యవర్గ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనేలా డీసీసీ అధ్యక్షులు బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని కోరారు. సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీన జనరల్ హాలిడే ఇవ్వాలని బీటీఎఫ్ నాయకులు కోరారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్లో జరిగిన బీటీఎఫ్ జిల్లా ముఖ్య కార్యవర్గ సమావేశంలో బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీన ప్రభుత్వం జనరల్ హాలిడేగా డిక్లేర్ చేయాలని బీటీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సంతోష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ సాయిలు, బి స్వామినాయక్, కోశాధికారి సయ్యద్ యూసుఫ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ పవర్, ప్రభాకర్, శంకర్, గంగాధర్, ఖాద్రి, యూకుబ్, అలీ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15న సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినం కలదు కాబట్టి ఆ మహాపురుషుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయాలని ఏకైక ఎజెండాతో ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ప్రశ్నించే గొంతుకలు కాదు, పరిష్కరించే నాయకులు కావాలంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా తాను ఉమ్మడి 4 జిల్లాల్లో పర్యటించడం జరిగిందని, చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, తన పర్యటనలో వచ్చిన సమస్యలు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు. పట్టభద్రులకు ప్రశ్నించే గొంతులు అవసరం లేదని, సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులు కావాలన్నారు. విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతిని అలవర్చుకోవాలని జేసీఐ ఇండియా 12వ జోన్ అధ్యక్షులు వి చతుర్వేది ఉద్బోధించారు. జేసీఐ ఇందూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్స్లో అట్టహాసంగా జరిగింది. 2025 సంవత్సరానికి గాను జేసీఐ ఇందూర్ నూతన అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెందోటి గౌతమి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. జేసీఐ ఇందూర్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రజతోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ పూర్వాధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి జేసీఐ ఇండియా 12వ జోన్ అధ్యక్షుడు వి చతుర్వేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీఐ ఇందూర్ 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ
ఉండడం అభినందనీయమన్నారు. జేసీఐను ముందుకు తీసుకెళ్తున్న పూర్వాధ్యక్షులను, సభ్యులను ఆయన అభినందించారు. జేసీఐ సేవలను మరింత విస్తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్ రవీందర్ సింగ్, జేసీఐ ఇండియా నేషనల్ డైరెక్టర్ బి కిరణ్, జోన్ వైస్ ప్రెసిడెంట్ ఎం దిలీప్, జేసీఐ ఇందూరు పూర్వాధ్యక్షులు జిల్కర్ విజయానంద్, వీరబ్రహ్మం, ఎం శ్రీనివాస్, పద్మ శ్రీనివాస్, దండు గోవర్ధన్, చంద్రశేఖర్, జుగల్ కిషోర్, సోని, పూర్ణచందర్, శ్రీహరి, యాదేశ్, చంద్రశేఖర్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికే కాదు జాతీయ స్థాయిలో జేసీఐ నిజామాబాద్ ఇందూరు మేము సగౌరవంగా గర్వంగా చెప్పుకుంటాము. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా పీఏసీఎస్ అర్గుల్ సొసైటీలో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పీఏసీఎస్ అర్గుల్ సొసైటీలో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 61వ పుట్టినరోజు సందర్భంగా జక్రాన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారికి భగవంతుడు ఆరోగ్యాలతో ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ సంత్ రవిదాస్ జీవితం అనేక మందికి స్ఫూర్తి అని, వారు సామాజిక సమర్థతకు ఆద్యుడని, అలాగే వారు మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వ్యక్తి అని, 500 సంవత్సరాల క్రితమే అంటరానితనం, అస్పృశ్యతను రూపుమాపాలని అనేక ప్రవచనాలు ఇచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దుబ్బ మండల అధ్యక్షుడు కెప్టెన్ రాజు, బాలకృష్ణ, సంజీవ్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. సంత్ రవిదాస్ గారు అనేక మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. 500 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా సామాజిక సమరసతను నేర్పినటువంటి పెద్ద గురువులు. ఈ రోజు కూడా ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, వీరి శిష్యరికం కోట్లల్లో ఉంటుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. నామినేషన్లలో 33 మంది నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది నామినేషన్ వేయగా 68 మంది పత్రాలు ఆమోదించారు. ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామపత్రాలు సమర్పించగా 1 తిరస్కరించారు. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పట్టభద్రుల స్థానంలో ఊట్కూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్, అంజిరెడ్డి భాజపా, ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ, లంటు చంద్రశేఖర్ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ, దొడ్ల వెంకటేశం తెలంగాణ ప్రజాశక్తి పార్టీ, సర్దార్ రవీందర్ సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జడ్సన్ బక్కా విద్యార్థుల రాజకీయ పార్టీ, మందర్ జ్యోతి ధర్మ సమాజ్ పార్టీ, బి సుభాష్ తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ, సిరివేరి ఇంద్రగౌడ్ నేషనల్ నవక్రాంతి పార్టీలతో పాటు మరో 58 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉపాధ్యాయ స్థానానికి మల్క కొమరయ్య భాజపా, యాటకారి సాయన్న బీఎస్పీ, గవ్వల లక్ష్మి దళిత బహుజన పార్టీలు ప్రధాన పార్టీల తరపున అభ్యర్థుల ఆమోదం పొందాయి. వీరితో పాటు మరో 13 మంది స్వతంత్రుల పత్రాలు సరిగ్గా ఉన్నాయి. అశోక్ కుమార్ వై, కంటె సాయన్న, కూర రఘోత్తం రెడ్డి, గవ్వల శ్రీకాంత్, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి, మామిడి సుధాకర్ రెడ్డి, ముత్తారం నరసింహస్వామి, వంగ మహేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వేముల, సిలివేరు శ్రీకాంత్, ఎల్ సుహాసిని నామినేషన్లు ఆమోదం పొందాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వరదబట్టు వేణురాజు ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజు మాట్లాడుతూ డాక్టర్ భూపతి రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు అనిల్ సాయి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్గుల్ పీఏసీఎస్ సొసైటీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పీఏసీఎస్ అర్గుల్ సొసైటీలో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి కొంత వెనకబడ్డారు. దేశవ్యాప్తంగా 100% సాధించిన 14 మందిలో ఏపీ, తెలంగాణల నుంచి 2 ఉండడం గమనార్హం. వారిలో ఒకరు హైదరాబాద్కు చెందిన
బనిబ్రత మాజీ కాగా మరొకరు గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ. అమ్మాయిల్లో సాయి మనోజ్ఞ టాపర్గా నిలవడం విశేషం. 100% సాధించిన వారిలో అత్యధికంగా ఈసారి రాజస్థాన్ నుంచి 5 ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీలు, IIITల్లో 2025-26 విద్యా సంవత్సరంలో బీటెక్ కోర్సుల్లో చేరేందుకు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో 5 రోజుల పాటు జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పేపర్ 1 పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను ఎన్టీఏ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. తుదికి విడుదల చేసిన 28 గంటల తర్వాత ఫలితాలను వెల్లడించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం 13.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న వారిలో 12.58 లక్షల మంది పరీక్షలు రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉంటారని అంచనా. గతంలో 100% సాధించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. నిరుడు తొలి విడత మెయిన్లో 20 మందికి ఏకంగా 10 మంది 2 తెలుగు రాష్ట్రాల వారే ఉండడం సంచలనం రేపింది. తాజాగా ఆ సంఖ్య 2కు పడిపోయింది. అమ్మాయిల విభాగం సాయి మనోజ్ఞ గుత్తికొండ 100%, ఈడబ్ల్యూఎస్ విభాగం కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99%. తుది విడత పరీక్షల అనంతరం ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ఎన్టీఏ అఖిల భారత ర్యాంకులను ప్రకటిస్తుంది. కేటగిరీల వారీగా కట్ ఆఫ్ స్కోర్ను నిర్ణయిస్తారు. దర్పల్లి పెద్దమ్మ ఆలయంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దర్పల్లి పెద్దమ్మ ఆలయంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పెద్దమ్మ ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో వయసులో చిన్న రాష్ట్రంగా ఉంది. దీన్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా ఇచ్చిందని, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము అభివృద్ధి పథకాలు ఆపకుండా ప్రజలకు అందిస్తూ వస్తున్నామన్నారు. పెద్దమ్మ ఆశీస్సులు మనకు ఉండగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, గదిరి మనోహర్, చెలిమిల నర్సయ్య, బీసీబీసీను కుమ్మరి గుండయ్య, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరి సన్మానించి నన్ను గౌరవించినందుకు మనందరినీ కూడా అంటే పెద్దమ్మ తల్లి దీవెనలు అందించి ఇక్కడ అభిషేకం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ పెద్దమ్మ తల్లి దయతోని మరి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా నాకు అందరూ కూడా మీ అందరి ప్రేమ దీవెనలన్నీ అందించినారు. తప్పకుండా ఆ భగవంతుని ఇచ్చిన శక్తితోని మన దర్పల్లి గ్రామాన్ని కానీ మరి ఈ టెంపుల్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే అన్నీ కూడా సంఘ సభ్యులందరూ కూడా నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర జిల్లా ప్రతినిధి బృందం వందలాది మందితో రైతులతో ఖమ్మం మిర్చి మార్కెట్ను సందర్శించింది. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెచ్చల రంగయ్య, ఉప్పల ప్రభాకర్, ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు అచ్చయ్య, అరుణ, నాగేశ్వరరావు, అప్పారావు, లక్ష్మణ్ తదితర రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందం మార్కెట్లో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు మరియు ఉపాధ్యక్షులు నర్సయ్యలు మాట్లాడుతూ గత సంవత్సరం క్వింటాల్కు 20,000 నుంచి 25,000 రూపాయలు ధర పలికిన మిర్చి ఈ రోజున 12,000 నుంచి 13,000 రూపాయలు మాత్రమే పలుకుతుందని, సగం ధరలు తగ్గిన ఫలితంగా రైతాంగం గుండె ఆగిపోయేంత పరిస్థితులు ఏర్పడ్డాయని వారు ఆందోళన వెళ్లిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారని, ఈ మిర్చి పంట పెట్టుబడి పెరుగుతుందని, అందువల్ల క్వింటాల్కు 1,000 రూపాయల బోనస్ ఇవ్వాలని, అలాగే కోల్డ్ స్టోరేజీలో రైతుల సరుకును నిల్వ ఉంచుకునే విధంగా నిల్వ ఉన్న సరుకులకు 5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణ సౌకర్యం కల్పించాలని, మిర్చి పంటను ఆహార పంటగా భావించి కనీస మద్దతు ధర జాబితాలో చేర్చి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా మిర్చి క్వింటాల్కు 35,000 ధర నిర్ణయించాలని, మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం మార్కెట్ చైర్మన్ కార్యదర్శులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి బృందంతో పాటు సంఘం జిల్లా నాయకులు ఎంకన్న, ధారావత్ లక్ష్మణ్, గూగులో తేజ, వడ్డే వెంకటేశ్వర్లు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ విద్యార్థులు దేశం పట్ల అభిమానాన్ని పెంచుకుంటారని, వ్యక్తి నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఏబీవీపీ ముఖ్య వక్త లవన్ కుమార్ పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏబీవీపీ ఆఫీస్లో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ ధన్పాల్ వినయ్ కుమార్, ముఖ్య వక్త ప్రాంత సంఘటన మంత్రి లవన్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అతిపెద్ద విద్యార్థి సంఘమని, విద్యార్థుల్లో దేశభక్తి, వ్యక్తి నిర్మాణం వంటి ముఖ్యమైన అలవాట్లను నేర్పిస్తుందని, విద్యార్థి పరిషత్లో పనిచేసే కార్యకర్త భవిష్యత్తులో సమాజం పట్ల బాధ్యతను, దేశం పట్ల అభిమానాన్ని పెంచుకుంటాడన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో సెల్ ఫోన్లో వాడకం తగ్గించి మైదానంలో ఆటలు ఆడాలని, శారీరక వికాసం కలగాలని,
శరీరం దృఢంగా ఉంటేనే మనసు దృఢంగా ఉంటుందని, మనసు దృఢంగా ఉంటేనే మన ఆలోచనలు దృఢంగా ఉంటాయని తెలిపారు. వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మార్గంలో విద్యార్థి పరిషత్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రముఖ రెంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిధర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు శివకుమార్, జిల్లా కన్వీనర్ దర్శనం ప్రవీణ్, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, దుర్గాదాస్, కునాల్, ఓంకార్, శ్రీకాంత్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఖేలో భారత్ క్రీడోత్సవ పేరు మీద దాదాపు ఒక వారం రోజులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జీజీ కళాశాలలో జూనియర్ విద్యార్థులకు, సీనియర్ విద్యార్థులకు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులందరికీ ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు రానున్న కాలంలో డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు కానీ బానిస అవుతున్నారు. విద్యార్థులందరినీ మంచి వైపు నడపాలని, అలాగే విద్యార్థులు మంచి మార్గంలో క్రీడలు మానసికంగా దృఢంగా ఉంటారని ఏబీపీ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతర తర్వాత చిన్న స్థాయిలో జరిగే వేడుక ఇది. బుధవారం మండి మెలిగే పండుగతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం మండి మెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్న జాతర ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వం 5.30 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 1000 మందికి పైగా విధుల్లో పాల్గొంటున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులను కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా నిధులను కేటాయించలేదని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను నిర్వహించే పేదలకు, వ్యవసాయ కూలీలకు లక్షల కోట్లు కేటాయిస్తే తప్ప తగినంత ఉపాధి హామీ పనులు లభించవని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలను అమలు జరపడానికి నిధులను కేటాయించలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో సదస్సులు, చర్చాగోష్ఠులు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, అన్నిసబ్ ప్రజానాట్య మండలి నాయకులు సిరిపలింగం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్లో చేర్పుల్ని, మార్పుల్ని చేసి పేద మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో బడ్జెట్ను సవరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నన్ను గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక అవుతానని టీపీటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రగుంట అశోక్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో వామపక్ష ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రైవేట్ హోటల్లో విలేకరులతో అశోక్ మాట్లాడుతూ తన జీవితమంతా విద్యారంగంలో కొనసాగిందన్నారు. విద్యా సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అశోక్ కుమార్ పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్ బిల్లులు, కేజీబీవీ సమస్యలు, ఇంటర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై పోరాడతానని హామీ ఇచ్చారు. విద్యా ప్రైవేటీకరణకు వెళ్లే అవకాశం ఉందని, దీంతో పేదలకు చదువు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెనిగల్ల సురేష్, అరవింద్, సీనియర్ నాయకులు వేణుగోపాల్, విజయ్ కుమార్, యూటీఎఫ్ నాయకులు గంగాధర్, డాక్టర్ సూరి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా విద్యారంగంలో 36 సంవత్సరాలు పనిచేశాను. హెడ్ మాస్టర్గా ఇటీవలనే రిటైర్ అయ్యాను. అలాగే ఉపాధ్యాయ ఉద్యమ సంఘంలో ఏపీటీఎఫ్లోను, టీపీటీఎఫ్లోను మండల స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్ష స్థాయి వరకు పనిచేసి ఇటీవలనే రిటైర్ అయ్యాను. విద్యారంగంలో ఉండేటువంటి అన్ని సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల కోసము అనేక పోరాటాలు చేసి ఉన్నాను. సిరికొండలో శ్రీ మహాజ్ఞాన సరస్వతి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో శ్రీ మహాజ్ఞాన సరస్వతి జాతర మహోత్సవం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాఘపున్నము సందర్భంగా 5 రోజులు యజ్ఞం కలిసి రాష్ట్ర రథోత్సవము, అన్నసత్రము జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఇది మహాగుమ్మరాజు స్థాపించినాడు. మరికొన్ని మండలాల వార్తలు.
బోధన్ పట్టణంలో స్వప్న అనే మహిళ ఇంటి వద్ద చీరల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక లేడీ శోభ బుర్కా ధరించి చీరలు తీసుకోవడానికి వచ్చినట్లుగా వచ్చి చీరలు బేరం చేసింది. తాను సెలెక్ట్ చేసిన చీరలను స్వప్న ప్యాక్ చేస్తుండగా బుర్కాతో ఉన్న లేడీ తాను తెచ్చుకున్న కారం పొడి స్వప్న ముఖంపై చల్లింది. మరియు తాను తెచ్చుకున్న చాకును చూపిస్తూ తన మెడలో నుంచి బంగారు గొలుసును లాగేసుకొని కౌంటర్లో ఉన్న 40,000 రూపాయలను తీసుకొని పారిపోతుండగా తాను అరవడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ మహిళా దొంగను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ వెంకటనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళా దొంగను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాను కల్వకుంట్ల రమ్యారావు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా భక్తులు తరలి వస్తున్నారని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పెరిగిన భక్తుల తాకిడి. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు. రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చి 8న మహిళా శంఖారావం. మీ సేవా కేంద్రాల్లో భారీగా రద్దీ. కొత్త రేషన్ కార్డుల కోసం బారులు తీరిన ప్రజలు. రెంజల్ మండలం కందకుర్తిలో గల హెగ్డేవార్ స్మృతి మందిరాన్ని పరిశీలించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్. నేటి నుంచి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘనంగా ప్రారంభమైన మినీ మేడారం జాతర. ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 ఫలితాల్లో వెనుకబడ్డ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. దేశవ్యాప్తంగా 100% సాధించిన 14 మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే ఉండడం గమనార్హం. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం. మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాలూరా, కందకుర్తిల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా మాఘ పౌర్ణమి వేడుకలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఎస్సీ వర్గీకరణ సాధనకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కృషి మరువలేనిది. హైదరాబాద్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నివాసంలో మందకృష్ణ మాదిగకు సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.